పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత్ చరిత్రలో ఇది రెండో మధ్యంతర రాష్ట్రపతి ఎన్నిక నిలుస్తోంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అనే అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సంఖ్యాబలం ప్రకారం అధికార ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నందున ఈ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో సభానాయకులుగా ఉన్న ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు సమావేశం అవుతారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాల్లో ఒకటిగా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక జరుగుతుంది. ఇటువంటి ఎన్నికల్లో పార్టీల సంఖ్యాబలం ముఖ్యమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏకి అత్యంత సౌకర్యవంతమైనటువంటి ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమికే గెలుపు వ్యూహాలను పదునుపెట్టి సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సమీకరణాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్లో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లుంటే మిత్రపక్షాలైన జేడీయూ, ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్సీపీ ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీఏ బలాన్ని 132 సీట్లకు చేసుకుంది. రాజ్యసభలో 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారిక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కి చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇక లోక్సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీఏ బలం 293కు చేరుతుంది. 2 సభలు కలిపి ఓటు వేసినప్పుడు విజయానికి అవసరమైన సింపుల్ మెజార్టీని ఎన్డీఏ సులభంగా అధిగమిస్తుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో కాంగ్రెస్ నుంచి 99 లోక్సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టమే. అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి ఖచ్చితంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నేపథ్యం కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యం లేని వారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీ నిరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు సత్యపాల్ మాలిక్ని గవర్నర్గా చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసే ఇబ్బందులు సృష్టించారు. ఆ తర్వాత జగదీప్ ధన్కర్ సైతం ప్రభుత్వాన్ని నిరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి విధేయతను ప్రదర్శించే వ్యక్తులకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది.